హాయ్ అండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామిహం. మనమైతే ఇప్పుడు సౌమ్యగిరి దగ్గర అంటే భీమిలీలో ఉన్న సౌమ్యగిరి మీద వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఈ గోపురం దాటి ఇది ఒకటండి మొత్తం వ్యూ అంతా చూపిస్తున్నాను. గోపురం దాటి మెట్ల మార్గం మీద నుంచి నడుచుకుని వెళ్తున్నాను. ఇక్కడ టెంపుల్ అయితే చూసేసరికి మాత్రం జగద్గురువులు శ్రీ 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 ఆదిశంకరాచార్యులు రచించిన శ్రీ నరసింహ ప్రాచీన గాథలహరి ప్రకారం మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం 32 పురాతన నృసింహ క్షేత్రాలు యుగాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ దివ్య క్షేత్రాల్లో అహోబిలం మొట్టమొదటిది. అయితే ఈ సౌమ్యగిరే నేడు భీమినిపట్నంలో ఉన్న పౌరాల కొండ. స్వామి నరసింహస్వామి ఉగ్రరూపం వదిలి సౌమ్యరూపం దాల్చిన ప్రదేశం కనుక సౌమ్యగిరిగా ఈ కొండను పిలుస్తారు. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూసి చాలా అద్భుతంగా ఉంటుంది. సముద్ర తీరం అంతా కూడా. ఈ ఆలయ ప్రత్యేకత పాండవులు అజ్ఞాతవాసం చేసినప్పుడు భీముడు ఇక్కడ నరసింహస్వామిని పూజించేవారని నమ్మకం. కొండపైకి వెళ్తే మనకి ఇక్కడ ఆదిశేషుడు ఇలాగా ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా ఇక్కడ ఈ ప్రాకారం అంతా కూడా చాలా బాగా కట్టారండి. ఎలా ముందరికి వెళ్తే మనకి ఇంకా కొండ మీదకి వెళ్తే అతిపెద్ద నరసింహస్వామి రాయితో చెక్కిన అపురూప విగ్రహం అయితే ఉంటుందండి. చూడండి కొండ నుంచి ఎంత బాగుందో వ్యూ అంతా. చూడండి ఇక్కడికి వెళ్ళాము. చాలా చాలా కొంచెం కష్టపడి వెళ్ళాలి. ఇక్కడ ముళ్ళులు కూడా ఉంటాయి. ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి. చిన్నపిల్లలతో ఎక్కేటప్పుడు అయితే మాత్రం చాలా చిన్న నేరో మెట్లులా ఉంటాయి అన్నమాట. మనకైతే చాలా బాగుంటుంది అన్నమాట ఈ వ్యూ పాయింట్. చూడండి మీకు సముద్రాన్ని కూడా చూపిస్తాను పైకి ఎక్కాగా. చాలా బాగుంటుంది విగ్రహం అయితే. ఈ ఆలయానికి అనేక శతాబ్దాల చరిత్ర అయితే ఉందండి. చూడండి మొత్తం వ్యూ పాయింట్ అయితే ఎంత బాగుందో. విశాఖపట్నం నుంచి కరెక్ట్గా 25 కిలోమీటర్లు అండి. అన్ని